హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి పాలవంచ దగ్గర నవభారత్ అనమాట. ఇట్లా పోతే ఇది వచ్చేసి మన ఇల్లందు వెళ్ళే రూటు. చూసారుగా, మొత్తం అడవి ప్రాంతం అన్నమాట. పక్కన ముక్కి తింటున్నాడు కానీ నేను చెప్తూనే ఉంటా. చూసారా, అది కూడా ఒక వైట్ కార్ కూడా పోతుంది. మంచి ఎండ, 41 degrees ఉంది. ఇది రెండో పంట చేతికి వస్తూ ఉంది. ఇది ఖాళీ స్థలం అనమాట. ఇది రోడ్డు. ఇది వచ్చేసి వరిపురం అనమాట. రెండో పంట రెడీ. ఇది మొత్తం ఇల్లందు రోడ్డు అనమాట. మీరు వెళ్తే కామెంట్ చేయండి. మా మొక్కి ఇది ఎప్పుడు వెళ్ళలేదంట మరి. సో అది అయిపోయాక రోడ్డు దారి కనిపిస్తుంది కదా మీకు. సో నేను వెళ్ళేది రోడ్డే కాబట్టి రోడ్డు దారి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది మొక్కజొన్న తోట. ఇది టేకులపల్లి దగ్గర మేకలు హాయ్ హాయ్ అంటున్నాడు. ఏమో తప్పించుకోవట్లేదు. మేక గుద్దులు వేస్తుంది అనమాట. అదే అంటారు కదా, దాని పేరు నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ మొక్కజొన్న తోట, మరి మొక్కజొన్న తోట టేకులపల్లి ఎక్కువ వేస్తారనమాట. మిర్చి తోట కూడా వేస్తారు. అదిగోండి మిర్చి తోట ఎట్లా ఉందో చూసారుగా. ఆల్రెడీ పీకేస్తున్నారు మిర్చి కూడా. కానీ కస్టమర్లు మాత్రం డబ్బులు కట్టలేదు. కానీ మా ముఖ్యది మాత్రం వింటున్నారు ఘోరంగా. విన్నా నాకు పడలేదు. ఇది వచ్చేసి సూలానగర్ అంటారు. మీరు వెళ్తే కామెంట్ చేయండి. సూలానగర్ కాడ ఒక ఖాళీ స్థలం అనమాట. ఇది మీరు చూస్తే కామెంట్ చేయండి నాకు తప్పకుండా. అక్కడ బండి ఆపి కొంచెం దిగి అదేంతో వెరైటీగా ఉందని ఫోటో తీసిన అనమాట. నువ్వు ఈ అన్న నేను చూపిస్తున్నాడు. ఇది వచ్చేసి మన సుజాత నగర్ వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. సుజాత నగర్ దగ్గర మన కొత్తగూడెం సర్కిల్లో అక్కడ ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దాటిన తర్వాత మన సుజాత నగర్ దగ్గర అది మన రైల్వే కింద రైల్వే పోతుంది కదా, ఆ దారి అనమాట. ఇది మొత్తం ఖమ్మం రూటు. చూసారుగా ఎట్లా ఉందో. మొత్తం బిల్డింగ్స్ కడుతున్నారు. రానున్న రోజుల్లో ఇటు సిటీ డెవలప్ అవుతుంది. మొత్తం ఇటు మన పాలంచ సైడ్ మొత్తం ఇటు వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, గేదెలు గడ్డి మేస్తున్నాయి. తర్వాత నేను హైవే ఎక్కిన. కింద నుంచి ట్రైన్ కూడా పోతుంది. ఈ రూట్లో మీరు ట్రావెల్ చేస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది అయిపోయాక అంబులెన్స్ కూడా దారి ఇచ్చిన. అంబులెన్స్ వేసిపోయాను. నేను ఎప్పుడు 40 కన్నా మించాను అనమాట. సో ఇది అయిపోయాక మరి నెక్స్ట్ మా ముగ్గి దుమ్మ అంటున్నాడులే, కానీ నేనైతే చెప్తూనే ఉంటా. ఇది ఖమ్మం వెళ్ళే రూట్. మీరు ట్రావెల్ చేస్తే నాతో ఖచ్చితంగా కామెంట్ చేయాల్సింది మీరు. అది అయిపోయాక బృందావనం, మన కొత్తగూడెం దగ్గర బృందావనం అని ఒక విలేజ్ ఉంటుంది అనమాట. కొత్తగూడెం దాటగానే మొత్తం హైవే రోడ్ అనమాట. ఇది వచ్చేసి గేదెలు అయిపోయాక మళ్ళీ హైవే ఎక్కిన. అంటే ఈ 2-3 సార్లు వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అట్లా గేదెలు అయిపోయా రిటర్న్ అయ్యేటప్పుడు అనమాట. ఇది రిటర్న్ మళ్ళీ కొత్తగూడెంకి వెళ్ళిపోతున్నా. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అయిపోయాక మనకి నెక్స్ట్ వచ్చేసి మొత్తం హైవే సింగిల్ రోడ్ అనమాట. మన అబ్దుల్ కలాం కాలేజ్ రోడ్డు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్ ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద లారీ కూడా పోతుంది ఫ్రెండ్స్. ఈ మొత్తం హైవే అనమాట. మీరు ట్రావెల్ చేస్తే ఈ రూట్లో కొంచెం కామెంట్ అయితే చేయండి. వ్యూస్ తగ్గిపోతున్నాయి, ఎందుకు అర్థం కావట్లేదు. కానీ పెంచుతూనే ఉంటారు. రేపటి నుంచి కొత్త రూల్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. లైక్, సబ్స్క్రైబర్. బాయ్ బాయ్.